బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఎంత ప్రయత్నించినా కానీ జనాల్లోకి అయితే వెళ్ళట్లేదనే అభిప్రాయం అయితే గట్టిగా వినిపిస్తుంది. ఈసారి గత సీజన్ 7 సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత 8 కూడా అదే రేంజ్లో రెస్పాన్స్ వస్తుందని భావించారు. కానీ ఆశించిన మేర బయట అయితే రెస్పాన్స్ కనిపించట్లేదు. హౌస్లో ఉన్నోళ్ళు కూడా ఎక్కువ మంది ముక్కు ముఖం తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనే అభిప్రాయాలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీల కోసం కాస్త ఫేమస్ ఉన్న వాళ్ళని దాచిపెట్టి అంటే ఒక 5-6 ఆపేసి మిగిలిన వాళ్ళ హౌస్లో పంపించడానికి కనిపిస్తోంది. ఒక 2-3 గొడవలు 4-5 ఆర్గ్యుమెంట్లు తప్పితే బిగ్ బాస్ సీజన్ సంబంధించి ఎక్కడా కూడా ఎక్కువ ఎలివేట్ కావట్లేదు. ఎంటర్టైన్మెంట్ పరంగా మెయిన్ ల్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే కనిపిస్తుందనే అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి షో ఇప్పుడు కాస్త ఏదైనా ఉంది జనాల్లో అంటే కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే దానికి ఒకే ఒక కారణం ఆర్జే శేఖర్ భాష. అవును, షో మొత్తాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని ఆర్జే శేఖర్ భాష అయితే ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగుకు సంబంధించి ఏదైనా వైరల్ అవుతుంది అంటే అది ఆర్జే శేఖర్ భాష చెప్పే డైలాగులనే చెప్పాలి. షోలో మొత్తం 14 మంది ఉంటే కానీ ఒక్క శేఖర్ భాష వల్లే ఈ షో అయితే ముందుకెళ్తుందని చెప్పాలి. దాంట్లో విష్ణుప్రియ లాంటి వాళ్ళు కాస్త తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ షో మాత్రం ముందుకు తీసుకెళ్తే మాత్రం శేఖర్ భాష అని చెప్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు, అనుమానం లేదు, అసలు అనుమానపడాల్సిన అవసరం కూడా లేదు. షో కాస్త ఏదైనా ఎంటర్టైన్మెంట్ నడుస్తుందంటే అతని మాటలు అప్పటికప్పుడు అంటే ఆర్జే అని క్లియర్ కట్గా నిరూపించుకుంటున్నాడు అనమాట. ఒక టాలెంటెడ్ ఆర్జే అని చెప్పి అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అతను వేసే డైలాగులు, చెప్పే మాటలు, పేల్చే జోకులు సోషల్ మీడియాని అయితే వైరల్ చేసేస్తున్నాయి. ఫుల్ ట్రెండ్ అయిపోతున్నాడు ఆర్జే శేఖర్ భాష. ఆదివారం జరిగిన ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున కూడా మబ్బులు ఇడిపోయినాయి అనమాట మనోడు టాలెంట్ చూసి. అయితే హౌస్లో ఉన్న వాళ్ళందరూ మాత్రం దాన్ని ఎంటర్టైన్మెంట్ కింద చూడట్లేదు, అదో పెద్ద చికాకులాగా చూస్తున్నారు. అదేదో యానిమల్ని డెడికేట్ చేయమంటే నిఖిల్ కావచ్చు, ఆదిత్య కావచ్చు, మన నాగమణి కంట కావచ్చు, వీళ్ళందరూ కూడా దోమ అని చిరాకు పెట్టిస్తున్నాడు అని ఒక ట్యాగ్ అయితే వేసాడు. కానీ వాళ్ళకి విషయం అర్థం కావట్లేదు. శేఖర్ భాష కనుక సైలెంట్ అయిపోతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అనేది అట్టర్ ఫ్లాప్ అయ్యే ప్రమాదం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే జనాల్లో ఉంది, జనాలు మాట్లాడుకుంటున్నారంటే అది కేవలం శేఖర్ భాష గురించి, శేఖర్ భాష వాడే పదాల గురించి, అతను ఇచ్చే కామెడీ గురించే మాట్లాడుకున్నారు. అంటే ఫ్యామిలీ షోస్ అని చెప్పి డబుల్ మీనింగ్ డైలాగులతో నడిచే షోస్ చాలా ఉన్నాయి. కానీ శేఖర్ భాష మాత్రం స్పష్టమైన తెలుగుని చాలా అద్భుతంగా, అందంగా, ఎలాంటి డబుల్ మీనింగ్స్ లేకుండా, ఎట్లా కూడా ద్వంద్వార్థాలు లేకపోతే పిచ్చి మాటలు వాడకుండా చాలా మంచిగా వాడుతున్నాడు అనమాట. అంటే స్టేజ్ మీద కూడా చెప్పాడనమాట, నేను కనుక నన్ను కదిలిస్తే నేను ఖచ్చితంగా ఎనిమిగా మారిపోతాను, వాళ్ళ టైటిల్ ఎత్తుకుపోతాను, ఎందుకంటే ఇది 8 కాబట్టి, అంటే 8 ఈ సీజన్ అని చెప్పి అక్కడే స్టార్ట్ చేశాడు మనోడు. అది హౌస్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. వాళ్ళందరూ కూడా చిరాకు అని చెప్పంటే దానిలో కూడా శేఖర్ భాష అయితే ఫన్ క్రియేట్ చేయడం మనం చూసాం. నిఖిల్ దోమ అంటే ఎవరికైనా కానీ తల్లి ఎక్కువ ప్రేమ కలిగింది అంటే ప్రేమగా చూసుకునేది ముఖ్యమైన తల్లి. అలాంటిది నాకు 2 తల్లులు ఇచ్చవద్దో మా అని చెప్పి చెప్పడం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక ఆదిత్య దోమ ఇచ్చినప్పుడు నేను నిన్ను మామ అంటాను, అందుకని నువ్వు మా కింద దోమ నాకు ఇచ్చావని చెప్పి ఆదిత్య కూడా చెప్పాడు. ఇక అసలు నాగమణి కంటాకి ఆ దోమాకి చెప్పిన డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ నాగమణి కంట వచ్చి చిరాకు పెట్టిస్తున్నావు నన్ను అని చెప్పి ఆ ట్యాగ్ మెడలో వేసినప్పుడు నువ్వు మూలకెళ్ళి కూర్చుంటావు, ఎవరైనా నీ దగ్గరకు వస్తుంటే రాకు అనేది నువ్వు, ఈ మెసేజ్ నీకే అని చెప్పి చెప్పడం అయితే అసలు అద్భుతం, మహా అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే అతని స్పాంటేనిటీ అనేది, ఆ స్పాంటేనియస్ అప్పటికప్పుడు వచ్చే ఆ మాటలు, ఆ జోకులు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. బేబక్క చుడిదార్ వేసుకున్నప్పుడు అదైతే మంచి జోక్ అనే చెప్పాలి. ఎందుకంటే చుడిదార్ అంటారు దీన్ని మామూలుగా అయితే, కానీ ఇప్పుడు నువ్వు వేసుకున్న తర్వాత చుడి దారుణం అనే పరిస్థితి వచ్చింది అంట. ఇక బంగారం బన్నుని బర్న్ చేస్తే బంగారం అయిపోయిందంట. ఈ లాజిక్ అయితే అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా క్యాఫిటేరియా అని ఎందుకు అంటారంటే కాఫీ టీ తయారు చేసే ఏరియా కాబట్టి క్యాఫిటేరియా అంటే, ఒకవేళ ఇది నిజమేనేమో అనిపించింది ఎవరైనా వింటే, నిజంగా అలాగే అనిపించింది అనమాట. క్యాఫిటేరియా ఏంటంటే కాఫీ టీ చేసే ఏరియాని క్యాఫిటేరియా అంటారు అని చెప్పేయటం అస్సలు అమ్మో. శేఖర్ భాష వేసే జోకులు కావచ్చు, ఆయన చెప్పే మాటలకు కావచ్చు నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే వస్తుంది. హౌస్లో వాళ్ళందరూ కూడా శేఖర్ భాష చికాకు పెట్టిస్తున్నాడు, మేము సీరియస్గా ఉంటే ఏవేవో జోకులు వేస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ శేఖర్ భాష లేకపోతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు.
కనీసం ఈ 5 వారాలు వైల్డ్ కార్డ్ వచ్చే వరకైనా కానీ షో గురించి జనాలు మాట్లాడుకోవాలంటే శేఖర్ భాష లాంటి వ్యక్తి చేసే కామెడీనే ముఖ్యమైన విషయాన్ని అయితే వాళ్ళు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకనే అతను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టే నామినేషన్స్ నుంచి సెకండ్ ప్లేస్లోనే సేవ్ అయిపోయాడు అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, జనాల్లో బాగా నడుస్తుంది శేఖర్ భాష పేరు. అతని నుంచే షో గురించి కూడా మాట్లాడుకున్నారు. కాబట్టి ఈ సీజన్కి సంబంధించి ఇప్పటి వరకు బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ సీజన్ ఎవరైనా ఉన్నారంటే అది శేఖర్ భాష అనే చెప్పాలి. మరి శేఖర్ భాష ఫన్ మీకు ఎలా అనిపిస్తుంది, అతను పిలిచే డైలాగులు మీకు ఎలా అనిపిస్తున్నాయి, మీ అభిప్రాయాలని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.